హాయ్ స్టూడెంట్స్, నేను కిషోర్ సార్ని. వెల్కమ్ టు బేస్. అండ్ దాని తర్వాత మనకి నెక్స్ట్ మోడల్కి వెళ్ళాము. నెక్స్ట్ మోడల్ ఇది. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 20 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఇన్ 14 years. If the age of a teacher is included, average was increased by 1 year. Find the age of a teacher. అయితే 20 మంది విద్యార్థులు ఉన్నారంటే వాళ్ళ యొక్క సగటు వయసు 14 సంవత్సరాలు అన్నాడు. 20 మంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ యొక్క సగటు వయసు 14 సంవత్సరాలు అన్నాడు. అంతే కదా. అంటే 20 మందికి సగటు 14. 20 మంది విద్యార్థుల యొక్క సగటు 14 అన్నాడు. 20 మందికి ఒక టీచర్ కలిసారంట. వాళ్ళు 20 మంది, వీళ్ళు ఒకరు. మొత్తం ఎంత మంది అయ్యారు? 21 మంది అయ్యారు. 21 మంది అయ్యారు. ఇంతకుముందు 14 సగటు కాస్త ఎంత అయింది? 15. 14 సగటు కాస్త ఎంత అయింది? 15 అండి. నేను చెప్తున్న మెయిన్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే యావరేజ్ ఎప్పుడు టోటల్లో కన్వర్ట్ చేసుకోవాలా అని చెప్పాను. ప్రొసీజర్ చేద్దాము. ఇది 20 into 14 చేసే వాల్యూ ఈక్వల్స్ ఎంత? ఇది 28. 21 into 15 చేస్తే మనకి వాల్యూ ఎంత? ఇది 300. ఇది 240, ఇది 315 అన్నా మనకు 280కి 315కి మధ్య డిఫరెన్స్ ఆన్సర్. ఇప్పుడు ఇక్కడున్న ఈ 280 ఉంది కదా, ఈ 280 అనేది ఎంతమంది స్టూడెంట్స్? 20 మంది విద్యార్థులు. ఈ 315 ఉంది కదా, ఎంతమంది విద్యార్థులు? 21 మెంబర్స్. 20 మంది ప్లస్ ఒకరు 21 మంది. సో ఇది 280, ఇది 315 అంటే 240కి 315 మధ్య ఉన్న భేదమే మన ఆన్సర్. కాబట్టి వాల్యూ ఈక్వల్స్ ఎంత అనేది మనకి డిఫరెన్స్ అనేది మన ఆన్సర్. అంటే 280కి 315కి డిఫరెన్స్ ఎంత అంటే ఇది 35. సో అంటే ఇక్కడ నేను అడుగుతున్న క్వశ్చన్ అంటే ఇక్కడ లేని వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? టీచరే కదా. టీచర్ యొక్క వాల్యూ అనేది ఎంత? 35 ఇయర్స్ మన ఆన్సర్. 35 సంవత్సరాలు మన ఆన్సర్. సరే, చేస్తున్నాను. అంటే ఇలా కాకుండా మరి డైరెక్ట్గా ఎలా చేయొచ్చు అనుకో. నేనేమనంటే ద యావరేజ్ ఆఫ్ 20 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఈజ్ 14 years. అంటే క్లాస్లో ఉన్న విద్యార్థుల యొక్క సగటు 14 అన్నాడు. అంతే కదా. 20 మంది విద్యార్థుల యొక్క సగటు ఎంత? 14 అన్నాడు కదా. 20 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత? 14 years అన్నాడు. అంటే యావరేజ్ అంటే మీనింగ్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్, అందరికీ సమానంగా పంచడాన్ని యావరేజ్ అంటారు. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఇది నోన్ యాజ్ యావరేజ్. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఇది నోన్ యాజ్ యావరేజ్. అందరికీ సమానంగా పంచడాన్ని ఏమంటామో? సగటు అంటాము. అంటే ఈ క్లాస్ యొక్క స్పెషాలిటీ అండి, ఈ క్లాస్లోకి ఎవరికి వచ్చినా సరే వాళ్ళకి 14 సంవత్సరాల వయసు వస్తుంది. 14 years ఏజ్ వస్తుంది. సో నేను కూడా క్లాస్లోకి ఎంటర్ అయ్యాను, నాకు కూడా 14 సంవత్సరాల వయసు వచ్చేసింది. 14. నేను ఎంటర్ అవడంతోనే యావరేజ్ ఇంక్రీజ్ బై 1 year. సగటు 1 సంవత్సరం పెరిగింది. చెప్పాలి సగటు ఎంత పెరిగింది? 1 సంవత్సరం పెరిగింది. సగటు 1 year పెరిగింది కదా. అంటే పెరిగిందంటే ప్లస్ చేస్తాం కాబట్టి 14 ప్లస్ రాయాలా. ఒక్కొక్కరికి 1 సంవత్సరం అంటే ఇంతకుముందు నేను రాకముందు ఉన్న వాళ్ళు 20 మంది, ఇప్పుడు ఎంతమంది అయ్యారు? ఒకళ్ళు ఎక్స్ట్రా వచ్చారు. 20 మంది ప్లస్ ఒకళ్ళు ఎంత? 21 మంది. 21 ఇంటూ 1 చేయాలి. ఈ వాల్యూ ఈక్వల్స్ ఎంత? 21. 14 ప్లస్ 21 అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత? 35. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 35 years ఆన్సర్ అన్నమాట. ఇక్కడ ఉన్నది ఇది 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు ప్లస్ 21 years. 21 ఎలా వచ్చిందంటే 20 మంది స్టూడెంట్స్ ప్లస్ ఒక టీచర్. 21 మెంబర్స్. ఎవ్రీబడి వాజ్ ఇంక్రీజ్డ్ బై 1 year కాబట్టి 21 ప్లస్ 1. సో కాబట్టి ఇది 21 into 1 35 years ఆన్సర్ అన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అర్థమైంది కదా మీకు? రైట్. ఆ తర్వాత నెక్స్ట్ చూడు, ద యావరేజ్. చూడు, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 20 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఈజ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 అనుకున్న ఒక 30 స్టూడెంట్స్ ఉన్నారు. ఈజ్ 12 years. If the age of a teacher is included, average was increased by 2 years. Find the age of a teacher అనుకో. Find the age of a teacher అనుకో. The average of 30 students in a class is 12 years అన్నాడు. అంటే క్లాసులో ఉన్న వాళ్ళ యొక్క యావరేజ్ 12 అన్నాడు కదా. ఆ 12 years డైరెక్ట్గా రాసే 12 years. యావరేజ్ పెరిగింది కాబట్టి ప్లస్ 5. 12 ప్లస్. యావరేజ్ వాజ్ ఇంక్రీజ్డ్ బై ఎన్ని ఇయర్స్ అన్నా? 2 years. ఒక్కోలో 2 years అంటే క్లాస్లో ఉన్న వాళ్ళు నాతో కలిపి 31 కదా. 31 2గా చేసి క్యాలిక్యులేషన్ చేయాలి. 31 2s ఎంత? 62. 12 ప్లస్ 62 చేయండి. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 74. 74 సంవత్సరాలు ఆన్సర్ అన్నమాట. 12 సంవత్సరాల యావరేజ్ పెరిగింది కాబట్టి ప్లస్. ఇంతకుముందు 30 మెంబర్స్ ఉన్నారు, ఇప్పుడు ఒక ల్యాడ్ అయ్యారు. మొత్తం 31. 31 into 2 అంటే ఎంత? 62. 12 ప్లస్ 62 అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత? 74 మన ఆన్సర్. కాన్సెప్ట్ అంటే ఇలా కాకుండా వాడు ఇంకో క్వశ్చన్ కొద్దిగా వెరైటీగా అడుగుతాడు. ఇదే కాన్సెప్ట్ లో మనకి మార్చి అడుగుతాడు. అది రాస్తాం చూడు.
ఇలా ఇచ్చాను చూడు. After scoring of 60 runs, after scoring of 60 runs, after scoring of 60 runs in his 12th innings, his average was increased by 3 runs. His average was increased by 3 runs. Find the average runs before 12th innings. After scoring of 60 runs in his 12th innings, his average was increased by 3 runs. Find the average runs before 12th innings. అంటే 12th innings కన్నా ముందు అన్నాడు కదా, 12 innings కన్నా ముందు. నేను 12 innings కన్నా ముందు 11 innings అనుకున్నాం అనుకో. ఇది 11 innings, ఇవి 12 innings. 11 innings యొక్క యావరేజ్ x అనుకుంటే 12 innings యొక్క యావరేజ్ ఎంత? x ప్లస్ 3. మనకి ఇనిషియల్ టార్గెట్ అంటే యావరేజ్ వీ నీడ్ టు కన్వర్ట్ ఇట్ టోటలే కదా, సగటుని మొత్తంలో మార్చాలి. కాబట్టి ఇది 11 into x చేయాలి, ఇది 12 into x plus 3 చేయాలి. మల్టిప్లై చేస్తాం మనకి ఇది ఏమవుతుంది, ఇది 12 into x plus 3 minus 11x. ఓకే, ఆఫ్టర్ స్కోరింగ్ ఆఫ్ 60 రన్స్ అనేది జరిగింది. 60 రన్స్ చేయడం వల్లే కాబట్టి వీళ్ళిద్దరి మధ్య భేదాన్ని 60కి ఈక్వల్ చేయాలి. 12 into x plus 3 minus 11x equals to 60. 12 బై మల్టిప్లై చేస్తాం మనకి వాల్యూ ఈక్వల్స్ ఎంత, ఇది 12x plus 36 minus 11x equals 60. మరి చెప్తావా 12x లోంచి 11x మైనస్ చేస్తే ఎంత x కదా, ఆ x వాల్యూ అనేది ఏమవుతుంది మనకి x plus 36 equals to 60 అయితే x is equals to ఎంత అప్పుడు మనకి అది 24 రన్స్ అన్నమాట. x is equals to 24. x అనేది ఎంతకి సమానం, 24కి సమానం. 12 innings యొక్క యావరేజ్ x plus 3, 11 innings యొక్క యావరేజ్ x కాబట్టి 12 into x plus 3 minus 11x equals 60 అయితే x equals to ఎంత 24 అయితే మన ఆన్సర్. ఇది మనం చేస్తున్న ప్రొసీజర్ అన్నమాట. అంటే ఇలా మనకి ఈ ప్రొసీజర్ కాకుండా మనం షార్ట్ కట్ చేయాలంటే ఎలా అనేది నేను చెప్తున్నాను. ఇది రఫ్ చేస్తున్నాను, ఒకసారి చూడు. ఇప్పుడు చూడండి, మనకి ఫస్ట్ వాడు చెప్పిన పాయింట్ చూడ, మనకి వాడు ఏం చెప్పారంటే 11 innings యొక్క యావరేజ్ అనేది x అన్నాడు, 12 innings యొక్క యావరేజ్ ఎంత అన్నాడు, x plus 3 అన్నాడు. అవునా? ఎప్పుడు ఇది 60 రన్స్ స్కోర్ చేస్తున్నాడు, అంతే కదా, 60 రన్స్ స్కోర్ చేస్తున్నాడు. సో నేనేమనంటే, సో చూడక మనకి 12 innings యొక్క యావరేజ్ x plus 3 అండ్ 11 innings యొక్క యావరేజ్ x అన్నాడు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు x plus 3 కాస్త x అవుతుంది అనుకో, x plus 3 కాస్త x అవుతుందంటే ఎంత తగ్గుతుందో 3 కదా, 3 11 ఎంత అంటే 33. దీనిలోంచి 33 మైనస్ చేయాలి. 60లోంచి 33 మైనస్ చేసాం అనుకో, 60లోంచి 33 మైనస్ చేస్తే ఎంత వస్తుందో చెప్పడానికి ఇది 27. ఈ 27 అనే వాల్యూ ఎవరిదంటే ఆఫ్టర్ స్కోరింగ్ ఆఫ్ 60 రన్స్ అన్నమాట, x plus 3. వాడు ఏమన్నాడు, యావరేజ్ రన్స్ బిఫోర్ 12th innings అడిగి కదా, 12 innings కన్నా ముందు అన్నాడు కదా. సో కాబట్టి 27 నుంచి 3 మైనస్ చే ఆన్సర్ ఈక్వల్స్ ఎంత 24 రన్స్. కొద్దిగా ఇలా మాట్లాడినప్పుడు కొద్దిగా తమిళంలో చెప్పినట్టు ఉంటుంది, నువ్వు జాగ్రత్తగా. లేదంటే కాన్సెప్ట్ మనకి ప్రొసీజర్ ప్రకారం మనం చేసుకుంటే వెళ్ళి అప్పుడు ఆటోమేటిక్గా నీకు తేలిక అవుతుంది. 60లో నుంచి 33 మైనస్ చేయాలి. 33 అంటే x plus 3కి xకి డిఫరెన్స్ ఎంత, 3 అంటే 33. 60లో 33 మైనస్ చేస్తే 27. ఆ 27 నుంచి మనం మైనస్ చేయాలి, 27 నుంచి మైనస్ చేయాలి. ఎంత మైనస్ చేయాలంటే వాడు ఇంక్రీజ్ అయిన ఆ యొక్క ఇన్నింగ్స్ యొక్క వాల్యూను మైనస్ చేయాలి. 27 నుంచి 3 మైనస్ చేస్తే ఎంత 24 రన్స్ ఆన్సర్. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు మళ్ళీ ఇంకొక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. ఆఫ్టర్ స్కోరింగ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 60 అనుకోండి, 85 రన్స్ అన్నాడు. ఆఫ్టర్ స్కోరింగ్ ఆఫ్ 85 రన్స్ ఇన్ హిస్ 17th innings, his average was increased by 3 runs అన్నాడు అనుకో. His average was increased by 3 runs. Find the average runs
ఆఫ్టర్ 17th innings. ఆఫ్టర్ 17th innings అన్నాడు. 17వ ఇన్నింగ్స్ తర్వాత వాడి యొక్క సగటు ఎంత అన్నాడు. ఇక నువ్వు చేయాల్సింది ఏం లేదు, ఇక్కడ జాగ్రత్త విను. 16 innings ని టార్గెట్ చేయి, ఆ తర్వాత 17 innings టార్గెట్ చేయి. ఇదేమన్నా అవైలబుల్ ఇంక్రీజ్ బై x+3 అది x. సో ఆ స్కోర్ అనేది వాట్ చేసిన స్కోర్ ఎంత 85 కదా. సో 85ని టార్గెట్ చేసి దాని నుంచి మనం మైనస్ చేయాలో ప్లస్ చేయాలో చూద్దాం. x+3కి xకి మధ్య డిఫరెన్స్ ఎంత 3 కదా. 3 × 16 అంటే ఎంత 48. 85 నుంచి 48 మైనస్ 85 నుంచి 48 తీసేస్తే మనకి వాల్యూ ఈక్వల్స్ ఎంత 37 రన్స్. 37 రన్స్ మన ఆన్సర్ అన్నమాట. ఇప్పుడు ఆఫ్టర్ స్కోరింగ్ ఆఫ్ 85 రన్స్ అంటే 17 ఇన్నింగ్స్ ఆడిన తర్వాత వాడి యొక్క యావరేజ్ రన్స్ ఎంత 37. 37 అనేది వాడి యొక్క యావరేజ్ అయిపోతుంది. ఓకే రైట్. అదే దీన్ని ఇంకొద్దిగా మార్చిస్తారమ్మా, జాగ్రత్త వినండి. ఈ కాన్సెప్ట్ కూడా మనం ఫినిష్ చేద్దాము. సపోజ్ దీని క్వశ్చన్ ఇలా ఇచ్చారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, in a class of in a class of 30 students, in a class of 30 students, the average weight was increased by 1 kg. The average weight was increased by 1 kg when one student whose weight is 60 kgs is replaced by new student. Find the weight of new student. అంటే నేనేమనంటే ఒక 30 మంది విద్యార్థులు ఒక తరగతి నందు 30 మంది విద్యార్థులు గల ఒక తరగతి నందు 60 కేజీల బరువు గల ఒక విద్యార్థికి బదులుగా 60 కేజీల బరువు గల ఒక విద్యార్థికి బదులుగా వేరే విద్యార్థి వచ్చి చేరటం వలన సగటు 1 కేజీ పెరిగిన అయినా ఆ వచ్చిన నూతన విద్యార్థి యొక్క బరువు ఎంత? ఆ వచ్చిన నూతన విద్యార్థి యొక్క బరువు ఎంత? ఇది కావాలి, ఇది నాకు కావాల్సిన కొంచెం. Suppose ఇక్కడ in a class of 30 students the average weight was increased by 1 kg when one student whose weight is 60 kg is replaced by new student అన్నాడు. ఇప్పుడు ఒక తరగతి ఉంది, ఇదే తరగతి ఉంది, దీనిలో 30 మంది ఉన్నారన్న. మొత్తం ఎంత మంది ఉన్నారు? కేవలం 30 మంది ఉన్నారు. 30 మెంబర్స్ ఉన్నారు. 30 మంది ఉంటే 30 మందిలో నుంచి ఒకటి ఇలా బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సగటు తగ్గాలి, కానీ పెరిగింది. ఎందుకు పెరిగిందంటే ఒకళ్ళు వచ్చారు, ఒకటి బయటికి వెళ్ళిపోయి ఒకటి లోపలికి రావడం వల్ల సగటు 1 కేజీ పెరిగింది. చెప్పాలి, సగటు ఎంత పెరిగింది? 1 కేజీ పెరిగింది. ఒక్కొక్కరికి 1 కేజీ పెరిగితే 30 మందికి ఎంత 30 కేజీలు పెరగాల్సింది. అంటే చాలా సింపుల్గా ఏం చేయాలి, ఇక్కడ మనకి బయటికి వెళ్ళిన వాడి యొక్క వెయిట్ 60 కేజీలు. యావరేజ్ పెరిగిందా తగ్గిందా? పెరిగింది కాబట్టి ప్లస్ చూడాలి. ఇప్పుడు నేనున్నాను, నేను బయటికి వెళ్ళి వేరే వాళ్ళు లోపల రావడం, ప్రతి ఒక్కరు 1 కేజీ పెరిగిందంటే 30 మందికి ఎన్ని కేజీలు పెరగాలి? 30 కేజీలు పెరగాల్సింది. సో 60 ప్లస్ 30 కేజీస్. వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఎంత? 90 కేజీస్. 90 కేజీస్ వెళ్ళిన వాడికి ఒక 30 కేజీలు ఎక్స్ట్రా, అంటే 60 కేజీలు ప్లస్ 30 కేజీలు అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత? 90 కేజీలు. సో కాబట్టి ఆన్సర్ ఈక్వల్స్ ఎంత? 90 కేజీస్. సపోజ్ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ ఒకవేళ 30 కాకుండా 40 స్టూడెంట్స్ అన్నాడు. యావరేజ్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 2 కేజీస్. వన్ స్టూడెంట్ ఈజ్ 70 కేజీస్ ఇస్ రీప్లేస్డ్ బై న్యూ స్టూడెంట్ అన్నాడు. ఇట్లా ఇచ్చాడు, ఇలా ఇచ్చాడు అన్నమాట. In a class of 40 students, the average was increased by 2 kgs when one student whose weight is 70 kgs is replaced by new student. అంటే ఒక స్టూడెంట్ యొక్క వెయిట్ 70 కేజీలు, యావరేజ్ పెరిగింది కాబట్టి ప్లస్ 70 ప్లస్. ఒక్కో స్టూడెంట్ 2 కేజీలు పెరిగింది. చెప్పాలి, ఒక స్టూడెంట్కి ఎంత? 2 కేజీలు పెరిగింది. ఉన్న వాళ్ళు ఎంతమంది? 40 మెంబర్స్. 42 ఎంత? 80.
70 ప్లస్ 80 అంటే వాల్యూ ఈక్వల్స్ 70 ప్లస్ 80 అంటే వాల్యూ ఈక్వల్స్ ఎంత 150 కదా. సో కాబట్టి అది 150 కేజెస్ అన్నమాట. బయటికి వెళ్ళిపోతున్న వాడి యొక్క వెయిట్ 70 కేజీలు. పెరిగినారు ప్లస్ ఎంత మంది ఉన్నారు క్లాస్ లో 40 మెంబర్స్ ఉన్నారు. 40 ఇంటూ 2 చేయాలి, 40 ఇంటూ 2 చేయాలి, వాల్యూ ఈక్వల్స్ 80. 80 ప్లస్ 70 చేయాలి, వాల్యూ ఈక్వల్స్ ఎంత 150 కేజెస్ మన ఆన్సర్ అనమాట. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ అంటే ఆ యావరేజ్ కరెక్ట్ గా డిస్ప్లేస్ చేయటం అంటే స్థానభ్రంశం చేయటం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 80 కేజెస్ ఎలా వచ్చింది అర్థమే కదా. అంటే వేరే వాళ్ళు లోపు రావడం వల్ల ఒక్కోళ్ళు 2 కేజీలు పెరిగినప్పుడు 40 మందికి ఎంత పెరగాలి, 80 కేజీలే కదా. 70 ప్లస్ 80 చేయాలి, వాల్యూ ఈక్వల్స్ ఎంత 150 కేజెస్ మన ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ మోడల్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ.